కట్లకి సంబంధించి ₹1 నోటు కట్టు ఉంటుంది కదా, దాని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 1957కి సంబంధించిన గవర్నర్ ఒక ఆయన ఉన్నారు. సో ఆ గవర్నర్ ఎస్జే పటేల్, సో ఆయన సంతకం ఉంటే కనుక దాదాపుగా ₹1 నోటు కట్లకి సంబంధించి ₹1 నోటు కట్టు ఉంటుంది కదా, దానికి ₹45,000 ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఇవన్నీ చూసుకుంటే కనుక మీతో పాటుగా లక్కీ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో ఏంటంటే కొంతమంది మా డేట్ ఆఫ్ బర్త్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని మా పాతకాలపు నోట్లు, పాతకాలపు నాణేలను కొందరు జమ చేస్తుంటారు. అలాంటి వారు ప్రస్తుతం ఓ వెబ్సైట్ ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. అయితే మీ వద్ద ట్రాక్టర్ బొమ్మ ఉన్న ₹5 నోటు ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు. ప్రభుత్వం కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరానా ప్రకటిస్తోంది. అందులో 786 నంబర్ గల పాత రూపాయి నోటుకు చాలా విలువుంది. ఈ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుదైన నోటుగా గుర్తించింది. లాక్డౌన్ సమయంలో డబ్బులు సంపాదించాలంటే మంచి అవకాశం. అలాగే ట్రాక్టర్ బొమ్మతో ఉన్న ₹5 నోటు ఉంటే ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. coinbazaar.com వెబ్సైట్లోకి వెళ్లి విక్రేతగా నమోదు చేసుకోవచ్చు. ఈ నోటు ఫోటోను మీరు ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు. హాయ్ అండి, నాకు నైట్ పడుకునేటప్పుడు ఇన్స్టాగ్రామ్ చూడడం అలవాటు. అయితే నైట్ చూస్తూ ఉంటే ₹5కి 70 lakhs, 75 lakhs, 50 lakhs అని ఇస్తామంటున్నారు. పాత నోట్లు ఉంటే, ట్రాక్టర్ బొమ్మ ఉంటే. అయితే రాత్రి నిద్ర పట్టలేదు నాకు. నా దగ్గర కూడా ఉన్నాయి కదా, ఏమో చెక్ చేద్దామని మార్నింగ్ లేవగానే చూస్తూ ఉంటే మా ఆయనకి చెప్పాను. ఏంటి అవి చూస్తున్నావు అంటే ఇట్లా చెప్పాను. మా ఆయన తిట్టారు నన్ను. ఇదిగో నాకు ఒకటి దొరికింది. తిట్టారు నన్ను, ఇలా చేయకూడదు, వాళ్ళు అట్లనే చెప్తారు, మోసం చేస్తారని. అయినా మనసు ఆగాక నేను అన్ని చెక్ చేస్తున్నా. అన్ని పాత నోట్లన్నీ నాకు జమ చేయడం అలవాటు. ఇదిగోండి ఇంకొకటి కూడా దొరికింది. 2 దొరికాయి. అబ్బా, 50 lakhs ఇచ్చినా కూడా ఎన్ని డబ్బులు వస్తాయో. ఇంకా ఉన్నట్టు 5 notes ఉన్నట్టు నాకు గుర్తు. అదిగో 3 notes దొరికాయి. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. పాత నోట్లన్నీ ఫంగస్ వచ్చాయి. నాకు పాత నోట్లు దాచడం అలవాటు. అవి చెల్లవండి, నేను లోపల పెట్టేశాను. ఎప్పుడో నా పెళ్ళి కన్నా ముందు నుంచి అట్లనే దాచుకున్నావి. అవి చెల్లవనేసరికి నేను అట్లనే దాచుకున్నా పడేయకుండా. ఇదిగో ఇంకొకటి కూడా దొరికింది. 5 notes ఏమో ఉన్నట్టు నాకు గుర్తు. ఇది నమ్మకు అని తిట్టారు కానీ నేనే తీస్తున్నా. ఇది చూడండి ఎన్ని నోట్స్ ఉన్నాయో. 4 notes దొరికాయి. ఇంకొకటి కూడా ఎక్కడ ఉంది, తీస్తా. ఈ పాత బిల్లలు పాత నోట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎక్కడో ₹1 నోటు కూడా ఉన్నట్టు గుర్తు. ఇదిగో ట్రాక్టర్ బొమ్మ ఉండాలట దాని మీద. ఇదిగో చూడండి, ఇంకా ఎక్కడన్నా ఉన్నాయేమో చూద్దాం. ఇది కూడా బాగానే ఉంది. ఒక నోట్ ఏమో బాగా నల్లగా అయింది. ఇది కూడా బాగానే ఉంది. ఇంకా ఎక్కడన్నా ఏమో చూద్దాము. ఈ కాయిన్స్ కూడా, పాత కాయిన్స్ కూడా ఏమో డబ్బులు వస్తాయన్నారు. అన్నిటికీ డబ్బులు వస్తే నేనే కోటీశ్వరాల్ని అట్లా సంతోషపడుతున్నా. కానీ మా ఆయన నన్ను తిడతాడు ఇవన్నీ చూపిస్తే. పాత నోట్లో కూడా 8687 ఉన్న నెంబర్ ఉన్న నోట్లకు కూడా డబ్బులు వస్తాయట. ఏమో వెతుకుతున్నా ఆ నెంబర్ ఏమైనా ఉందేమో అని. ఎక్కడ దొరకలేదు. ఏదో ఆశ. అన్ని నోట్లన్నీ ఫంగస్ వచ్చేసాయి. పాత నోట్లు చూడండి ఎలా అయిపోయినాయో. ఎవరు నమ్మకండి, వాళ్ళు మనల్ని మోసం చేయడం కోసం అలా చేస్తారట. అలా డబ్బులు ఇస్తామని చెప్పేసి ఫస్ట్ మనల్ని నమ్మించి మనతోనే డబ్బులు వేయించుకొని వాళ్ళు మోసం చేస్తారట. నమ్మకండి. కానీ ఏమో ఆశ కొద్దీ చూస్తున్నా. డబ్బులు అడిగితే మాత్రం ఎవరు ఇవ్వకండి.
ఇదిగో చూడండి, నా దగ్గర 4-5 నోట్స్ ఉన్నాయి. చూడండి, ట్రాక్టర్ బొమ్మ ఉండాలంటే ట్రాక్టర్ బొమ్మ ఉంది. దీని నోట్ చూడండి ఎలా అయిపోయిందో, అంతా బ్లాక్గా అయిపోయింది. ఇద్దో ఇంకొకటి ఇక్కడ ఉంది. ఇంకొకటి ఉందా? పైకి పెట్టండి. ఎవరు